దేశ ప్రజలంతా ద్రవ్యోల్బణం తగ్గిందని ఇటీవల తెగ సంబరపడిపోయారు. ఇక అన్ని ధరలు తగ్గుతాయని ఎదురు చూస్తున్నారు. పెట్రోల్ ధరలు కూడా తగ్గాలని ఆకాంక్షిస్తున్నారు. మోదీ మహాశయుడి బుద్ధి మారి పెట్రోల్ ధరలు ₹4 తగ్గించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పుండు మీద కారం చల్లినట్లుగా పశ్చిమాసియా సమస్య వచ్చిపడింది. చమురు ధరలు అమాంతం పెరిగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. శనివారం ఒక్కరోజే బ్రెంట్ రకం బ్యారెల్ చమురు ధర $13 పెరిగి $78కు చేరింది. చమురు ధర గత 5 నెలల్లో ఈ స్థాయికి చేరటం ఇదే మొదటిసారి. ప్రస్తుతం $75 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తోన్న నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసేయాలన్న ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తోంది. అది జరిగినా లేక ఈ ప్రాంతంలో అమెరికాకు మిత్రుడైన సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులకు దిగినా పీపా చమురు ధర $120 నుంచి $150లకు చేరే ప్రమాదం ఉందని ఆ రంగంలోని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ధరతో పోలిస్తే అది 103% ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 103 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతుంది. అందులో ఇరాన్ వాటా 32 లక్షల బ్యారెళ్లు. 15 నుంచి 20 లక్షల బ్యారెళ్లను ప్రపంచంలోని వివిధ దేశాలకు ఇరాన్ ఎగుమతి చేస్తుంది. అలాగే అమెరికా, రష్యా తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారు ఇరాన్. రోజుకు సగటున 275 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువును ఆ దేశం ఉత్పత్తి చేస్తుంది. అంతర్జాతీయ ఉత్పత్తిలో అది దాదాపు 6.5%. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరులు ఈ చమురు, సహజ వాయువు నిక్షేపాలే. అందుకే ఆ దేశంపై యుద్ధంలో భాగంగా తొలి దశలో సైనిక స్థావరాలపై బాంబులు కురిపించిన ఇజ్రాయెల్ తాజాగా చమురు, సహజవాయు క్షేత్రాలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై డ్రోన్ దాడి చేసింది. ఈ యుద్ధంతో ప్రపంచానికి జరిగే ఆర్థిక నష్టం ఇరు దేశాలకు అర్థం కావటం లేదు. చమురు ఉత్పత్తి చేయలేక దిగుమతులపై ఆధారపడే దేశాల పరిస్థితి ఏంటో వాళ్లు పట్టించుకోవటం లేదు. 140 కోట్ల జనాభా దాటిన భారతీయుల పరిస్థితి ఘోరంగా మారినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మన ముడి చమురు అవసరాలు 90%, గ్యాస్ అవసరాల్లో 50%కి దిగుమతులే ఉంటాయి. బ్యారెల్ అంటే పీపా చమురు ధర $1 పెరిగినా బంకుల్లో పెట్రోల్ ధర ₹2 పెంచాల్సి వస్తుంది. ప్రస్తుతం చాన్నాళ్లుగా ధరలు పెంచకుండా అలా ఉంచేశారు. ముడి చమురు ధరలు తగ్గినా సరే ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వీలుగా ధరల స్థిరీకరణ చేశారు. ప్రస్తుతం ముడి చమురు $75 నుంచి $150లకు చేరితే మాత్రం ధరలు భారీగా పెంచాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. అప్పుడు పెట్రోల్ ధర ₹150 నుంచి $200 మధ్యలో ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.